శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో తులారాశి వారికి ఒక దేవత అనుగ్రహం మీ మీద ఉంది, విపరీతమైన కోపంతో ఉంది. ఎందుకు అని అంటే గనక ఆమె మీకు చేసిన మేలుకి, మీకు చేసిన సహాయానికి ఆమెను మీరు గుర్తించకుండా మర్చిపోయారు. ఆమెను తలవట్లేదు, ఆమెను కొలవట్లేదు. కాబట్టే ఆ దేవత అనుగ్రహం మీ మీద ఉంది. ఆ దేవత కోపానికి మీరు గురి కావాల్సి వస్తుంది. ఎందుకంటే మీపై నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆ నరదృష్టిని ఒక దేవత ఎప్పటికప్పుడు తొలగిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తుంది. కానీ మీరు ఆ దేవతను పట్టించుకోవటం లేదు, గుర్తించట్లేదు, తలవట్లేదు, కొలవట్లేదు. అందుకే అమ్మ ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వచ్చింది. మరి ఇప్పుడైనా కూడా ఆ దేవతను పూజించటం, తలవటం, కొలవటం మొదలు పెట్టండి. ఆ దేవత కోపం తగ్గుతుంది, ఆగ్రహం తప్పుతుంది, మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా చల్లగా చూసుకుంటుంది. మరి అసలు ఆ దేవత ఎవరు? ఎందుకు కోపంగా ఉంది? ఆమె కోపాన్ని చల్లార్చుకుపోయారంటే మీ జీవితంలో అనుకున్నది ఏది కూడా అనుకున్నట్టుగా సాగదు. లైఫ్ ఎప్పుడూ కూడా మంచిగా ఉండదు. గుర్తించుకోండి. అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్ళిపోతుంటాయి. ఏదో ఒక అవాంతరాలు, ఏదో ఒక అడ్డంకి, ఏదో ఒక ఆటంకులు ఎదురవుతూనే ఉంటాయి. అలా కాకుండా మీ లైఫ్ సాఫీగా సజావుగా సాగాలి అంటే ఆ దేవత ఎవరో ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము భగవంతుడి అనుగ్రహానికి పాత్రలవ్వాలి, కోపానికి కాదు. తులారాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా వీడియోని చూడండి. ఏముంది అని నెగ్లెక్ట్ అస్సలు చెయ్యకండి. ఏముంది మీరు ఇక్కడ స్కిప్ చేసేస్తే పక్కకు వెళ్ళేది వీడియో కాదు, మీ జీవితంలోని కొన్ని ఘటనలు, కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు మిస్ అయిపోతాయి, స్కిప్ అయిపోతాయి. అక్కడ ఏముందో మీరు తెలుసుకోలేరు. మంచి ఉన్నా చెడు ఉన్నా, ఒకవేళ చెడు ఎదురవబోతుంటే తెలిస్తే ముందు మీరు జాగ్రత్త పడతారు కదా, అది తెలుసుకోలేకపోతారు. ఏదైనా మీకు అదృష్టం రాబోతుంటే అది తెలుసుకోకపోతే అదృష్టం పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీ దాకా రాదు. చేతులారా మీరే వదిలేసుకుంటారు. కాబట్టి జాగ్రత్త. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే ఈరోజు తులారాశి వారికి ఆ దేవత కోపం నుంచి ఎలా బయటపడాలో అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించి ఉండొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి. ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ గురువు గారికి కాల్ చేస్తే గురువు గారు చేసిన పూజల వల్ల ఎంత ఈజీగా బయటపడ్డారో ఆవిడ అంటే చాలా ఆశ్చర్యపోయింది. అసలు నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడతానని కూడా అనుకోలేదు, ఏమైపోతుందో నా లైఫ్ అనుకున్నాను. ఎంత సులభంగా బయటపడేశారు గురువు గారు, థ్యాంక్స్ చెప్పాలి గురువు గారికి అంటూ తన హ్యాపీనెస్ని షేర్ చేశారండి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నంబూదరి గారు మీకు నేరుగా కేరళ నుంచినే శాశ్వత పరిష్కారాలు అందిస్తారు. వీళ్ళు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. అది కూడా 24 hours లో ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారాలు అందిస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. వీడియోలోకి వస్తే తులారాశి వారికి డిసెంబరు 20, 21, 22, 23, 24 తేదీల్లో జరిగేది ఇదే. తులారాశి వారు నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 3 తేదీల్లో కూడా మీరు శుభవార్తలను వింటారు. ఈ 8 రోజులు కూడా ఒక దైవానుగ్రహం మీ మీద ఎక్కువగా ఉంది. అయితే ఆమె కోపం కూడా మీ మీద ఉంటుంది. మరి ఆమెను ప్రసన్నం చేసుకుంటేనే ఇప్పుడు చెప్పబోతున్న ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం అవుతాయి. ఆమె కోపాన్ని తగ్గిస్తేనే ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయని గుర్తించుకోండి. ఇవి మీకు రాబోతున్న ఒక అదృష్టాలుగా ఇక్కడ చెప్పబోతున్నాను. అయితే ఈ అదృష్టాలు మీ దాకా రావాలి, మీకు చేరాలి అంటే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కూడా ఉంది. అమ్మ కోపాన్ని కూడా మీరు శాంతింపజేసినప్పుడే ఇవన్నీ మీరు అందుకోగలుగుతారు. ఇప్పటి వరకు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 8 రోజుల్లో మీకేం జరుగుతుంది అసలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే చెప్పాను కదా, వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సగం చూసి సగం విని సగం స్కిప్ చేస్తే విషయం పూర్తిగా అర్థం కాదు. సగం సగం జ్ఞానం ఎప్పుడు కూడా డేంజరస్ అవుతుంది. ఒకటి అనుకొని ఇంకొకటి చెయ్యబోయి తల్లకిందులైపోతుంది. జాగ్రత్త. తులారాశి వారిలో మంచి గుణాలు చాలా ఉంటాయండి. వీరికి తెలివితేటలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ధైర్యం కూడా అంత ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్నప్పటి నుంచి కూడా కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. ఎన్నో కోల్పోతారు. అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 8 రోజుల్లో కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఏ పని చేసినా మీకు మంచి అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు కూడా కలిసి వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. ఎన్నో శుభవార్తలను మీరు వింటారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం వదిలిపోతుంది. తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు. కోపంలో తిడతారు, తర్వాత బాధపడతారు. వీరికి ప్రేమ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎవరిని కూడా మోసం చెయ్యరు. కానీ వీరినే కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు. నా అనుకున్న వాళ్లే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయినా కూడా వీరికి ఒక దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. వీరిని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఈ 8 రోజులు ఆ దైవానుగ్రహం మీ పైన కూడా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి. మంచి శుభవార్తలను కూడా మీరు వింటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం వస్తుంది. అదృష్టం వస్తుంది. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. స్వీట్లు సిద్ధం చేసుకోండి. తులారాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలి అనుకున్న దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు విడిచిపెట్టరు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది. దానికోసం చాలా కష్టపడతారు. ఇప్పుడు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు. అయినా కూడా వీరికి మంచి జీవితమే ఉంటుంది. ఈ 8 రోజుల్లో కాలం అనేది కలిసి వస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. అయితే మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు కూడా ఉండదు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. తులారాశి వారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకునేదాకా కూడా నిద్రపోరు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. మాట్లాడే వాళ్ళన్నా అసహ్యం వీళ్ళకి. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తారు. మొహం మీద లాగి పెట్టి కొట్టినట్టు. వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తారు. కానీ వీరిని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు కూడా మీ గ్రామ దేవత. ఈ 8 రోజులు కూడా ఆ గ్రామ దేవత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో కొలువై ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ 8 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవలు పడకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒక్కసారి మీ గ్రామ దేవతను తలుచుకోండి. దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక్కడ తులారాశి వారు ఈ 8 రోజుల్లో కూడా ఒకసారి మీ గ్రామదేవత ఆలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని దర్శించుకోండి. దానివల్ల అమ్మ అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. అమ్మకి మీ మీద ఉన్న కోపం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇదివరకు కూడా మీరు ఉండే ఊర్లో ఉన్న కూడా ఆ ఊర్లో ఉండి కూడా మీ గ్రామ దేవతను మీరు మర్చిపోయారు.
కనీసం వారానికో నెలకు ఒక్కసారైనా అటువైపు వెళ్ళలేదు, అమ్మ దర్శనానికి వెళ్ళలేదు, అమ్మను దర్శించుకోలేదు. అందుకని అమ్మ కోపంగా ఉంది. కాబట్టి మన ఇంటి పెద్దను మర్చిపోతే వాళ్ళు ఎంత బాధపడతారో గ్రామ దేవత అలానే బాధపడుతుంది. ఆ గ్రామంలో ఆ ఊర్లో ఉండి ఆ గ్రామ దేవతను దర్శించుకోకపోతే, ఆమెను తలవకపోతే, ఆమె గుడికి వెళ్ళకపోతే ఆమెకు కూడా అంతే బాధ అవుతుంది. ఎందుకంటే మన ఇంటి పెద్ద మనల్ని ఎలా కాపాడుతారో మన గ్రామ దేవత కూడా మన ఊరిని, మన గ్రామాన్ని ఆ విధంగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడైనా కూడా కుదిరినప్పుడు, ఏదో పండగ వారాలప్పుడైనా కూడా వెళ్ళి అమ్మను దర్శించుకుని ఒక కొబ్బరికాయ సమర్పించి అమ్మకు పసుపు కుంకుమ పువ్వులు సమర్పిస్తే అమ్మ మురిసిపోతుంది. అంతకంటే కూడా మన నుండి ఇంకేమీ కూడా కోరదు. కాబట్టి మీరు ఒక్కసారి గుడికి వెళ్ళి వచ్చారు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినవన్నీ మీ సొంతం అవుతాయి. మంచి మీ జీవితంలో జరగటం మొదలవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా మనం వాళ్ళని సరిగ్గా మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా వాళ్ళు బాధపడతారు. కొన్ని రోజులు మౌనంగా ఉంటారు, మన మీద అలుగుతారు, కోపం చూపిస్తారు. మన గ్రామ దేవత కూడా అంతే, మన తల్లి ఎలాగో ఆమె కూడా అంతే. కాబట్టి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చారంటే మీ లైఫ్ మారిపోతుంది, మీ జీవితం మారిపోతుంది. అమ్మకు ఉన్న కోపం తగ్గిపోతుంది. ఎప్పుడైనా కోపంలో ఉన్నప్పుడు బిడ్డ వెళ్ళి అమ్మ దగ్గరికి వెళ్ళగానే అమ్మ సంతోషంతో దగ్గరికి తీసుకుంటుంది, అన్నీ మర్చిపోతుంది. ఇది కూడా అంతే. కాబట్టి మీరు అలా వెళ్ళి ఒక్కసారి గుడికి వెళ్ళి అమ్మని దర్శించుకుని రండి. మీ జీవితంలో మీకు తిరుగు ఉండదు, పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. తులారాశి వారు అమ్మవారి అంశతో పుట్టినవారు. అలాగే అమ్మ గ్రామదేవత ఎప్పుడు కూడా మీకు తోడు ఉంటుంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తంగా మారిపోతుంది. మీకు దూరమైనవన్నీ మీ దగ్గరికి వస్తాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ఎగతాళి చేశారో వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఆయురారోగ్యాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే ఉంటుంది. మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. కాబట్టి తప్పకుండా గ్రామదేవత గుడికి వెళ్ళరండి. తులారాశి వారు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి. దానివల్ల త్వరలోనే మీకు సంతానం కలుగుతుంది, పెళ్లి జరుగుతుంది. అయితే 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 11 ప్రదక్షిణలు చెయ్యండి. దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది, పెళ్లి కూడా జరుగుతుంది. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. తులారాశి వారు మీకు వీలైతే ఈ 8 రోజుల్లో మూగజీవులకి ఆహారం దానంగా చెయ్యండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది, అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది, మంచి శుభవార్తలను వింటారు. ఇంట్లో డబ్బుకు ఏ లోటు కూడా ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 8 రోజులు మీ చుట్టుపక్కల వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేని రోజులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల నరదృష్టి తగిలే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఏం తింటున్నా, ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా RS అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి, ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. చూసారు కదా తులారాశి వారు. మరి ఒక్కసారి వెళ్ళి మీ గ్రామ దేవతను దర్శించుకొని అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించరండి. అమ్మ శాంతపడుతుంది. మీకు ఇవ్వాల్సినవన్నీ కూడా చిటికేసినంతలో మీ ముందు ఉంచేస్తుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము,
జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.